నమస్తే అండి. ఈగల్ మీడియా న్యాయ సలహా కార్యక్రమానికి స్వాగతం. నేను నాగరఘు, హైకోర్టు అడ్వకేటు. చాలా కాలంగా ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అనే టాపిక్స్ గురించి న్యాయ సలహాలు, వాటి యొక్క పరిణామాల గురించి మాట్లాడటం జరుగుతుంది. లాస్ట్ అకేషన్లో 498A దాని గురించి న్యాయ సలహాలు ఇచ్చాను. ఈరోజు మనం ఇదే ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో ఇంకోటి ఇంపార్టెంట్ అయిన అంశం డౌరీ డెత్. అంటే ఈ డౌరీ డెత్ అంటే ఏంటి అనేది చాలామందికి అనుమానం వచ్చినా ఆ పేరులోనే ఉంది. ఏంటి అనేది డౌరీ డెత్ అంటే డౌరీ తేవాలని చెప్పనే విషయంలో భార్యని కానీ కోడల్ని కానీ చంపటమో, లేకపోతే ఇబ్బందులకు గురి చేయటమో, అంటే 306 అబెట్మెంట్ అంటే మన మాటల ద్వారా ఆమెని ఆ రకమైన పరిస్థితి అవడానికి ప్రలోభించటము, లేకపోతే మర్డర్ చేయటము, ఇలాంటివన్నీ డౌరీ డెత్ కింద వస్తాయి. అదే చట్ట ప్రకారం 7 సంవత్సరాల లోపు గనక ఎటువంటి ఇంజురీస్తో అయినా సరే, బర్నింగ్స్ కానీ ఇంజురీస్ కానీ, భార్య చనిపోతే స్ట్రైట్ అవే ఆ కేసుని 498Aతో పాటు ఈ 304B కూడా పెట్టే వెసులుబాటు చట్టం కల్పించింది. అంటే ఒక బర్నింగ్స్తో చనిపోయింది. సో బర్నింగ్స్తో చనిపోయినప్పుడు నార్మల్గా అమ్మాయి తరఫు వాళ్ళు అత్తమామలు, భర్త కలిసి ఈ రకమైన అకృత్యానికి పాల్పడ్డారు అని చెప్పే సందర్భాలు ఉంటాయి. అలాగే దీనిలో భాగంగానే 306 అబెట్మెంట్ అంటే కామన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే సూటిపోటి మాటలతో భార్య కానీ అత్తమామలు కానీ భార్యని కానీ కోడల్ని కానీ విసిగిచ్చినప్పుడు, అంటే అమ్మాయిని హెరాస్మెంట్ చేసినప్పుడు, మానసికంగా ఇబ్బంది కలిగించినప్పుడు, అంటే ప్రొవోకింగ్. చాలామంది అంటూ ఉంటారు వాళ్ళ వాళ్ళ కోడలు అంత కట్నం తీసుకొచ్చింది, ఇంత కట్నం తీసుకొచ్చింది, వాళ్ళు ఆ లాంఛనాలు చేశారు, ఈ లాంఛనాలు చేశారు. ఇలా ఎప్పుడైతే మానసికమైన ఒత్తిడికి గురి చేస్తారో, వెన్ షీ హ్యాజ్ నో ఆప్షన్ దెర్ ఇస్ ఎ లైక్లీహుడ్ ఆఫ్ కమిటింగ్ సూసైడ్. అంటే అన్ని సందర్భాల్లో అని చెప్పని ఎక్కడా చెప్పలేదు, అది కూడా ఒక రీజను. సో 7 సంవత్సరాల లోపు మనం ఇందాక చెప్పినట్టు ఇంజూరీస్తో కానీ బర్నింగ్స్తో కానీ భార్య చనిపోయినప్పుడు కంపల్సరిగా డౌరీ డెత్ కేసు కింద వాళ్ళని అరెస్టు చేసి విచారణ చేయడం జరుగుతుంది. ఒక్కోసారి ఆ నేర తీవ్రతను బట్టి సెక్షన్ 302 మర్డర్ అనేది కూడా యాడ్ చేయటము చట్టం ఇచ్చిన వెసులుబాటు. సో 7 సంవత్సరాల లోపు అంటే ఏదైనా మర్డరే, బర్నింగ్సే. కానీ చట్టం ఇక్కడ 7 సంవత్సరాలు వెసులుబాటు ఎందుకు పెట్టింది అంటే, అంతవరకు కొంత మనస్పర్ధలు ఉన్న తర్వాత, అంటే ఒక 7 ఏళ్ళ తర్వాత ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి చక్కగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందనే ఒక సదుద్దేశంతో 7 సంవత్సరాల లోపు గనక ఇలాంటి ఇబ్బందులు గురి చేస్తే భర్త పేరెంట్స్ని ఈ డౌరీ డెత్ కింద శిక్షించే వెసులుబాటు కల్పించింది. సో ఇది ఈ డౌరీ డెత్ అనేది ప్రాసిక్యూషన్ వారు ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అదే ఇప్పుడు అమ్మాయి ఇంజురీస్తో బర్నింగ్స్తో కనుక హాస్పిటల్లో చనిపోతే కాన్షియస్లో ఉన్నప్పుడు డయింగ్ డిక్లరేషన్ కనుక ఇస్తే సెక్షన్ 32 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద మ్యాజిస్ట్రేట్ ముందు కానీ డాక్టర్ ముందు కానీ డయింగ్ డిక్లరేషన్ ఇచ్చి ఈ కారణాలతో నేను ఈ రకమైన పరిస్థితి అనుభవించాను, దీనికి వీళ్ళు కారకులు అని చెప్పి కనుక ఆమె కాలం చేస్తే తప్పనిసరిగా ఆ డయింగ్ డిక్లరేషన్కి లీగల్ వ్యాలిడిటీ ఉన్నది. ఎందుకంటే డయింగ్ డిక్లరేషన్ చట్టంలోనే కల్పించిన వెసులుబాటు కాబట్టి ఆ డయింగ్ డిక్లరేషన్లో ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అమ్మాయి మరణ వాంగ్మూలం అంటారు. ఆ మరణ వాంగ్మూలానికి అత్యున్నతమైన ప్రాధాన్యత క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్లో ఉంది. సో దానిలో పొందుపరిచిన విషయాలను బట్టి ఆ తీరుగా ఇన్వెస్టిగేషన్ అనేది ముందుకెళ్ళి ఛార్జ్షీట్ వేయటం జరుగుతుంది. అలాగే ఒక్కోసారి డయింగ్ డిక్లరేషన్ లేని పరిస్థితి కనుక ఉంటే గతంలో ఈ అమ్మాయి రాసిన ఉత్తరాలు కానీ పేరెంట్స్కి, అలాగే సూసైడ్ నోట్ ఏదైనా దొరికితే సూసైడ్ నోట్ కానీ, లేకపోతే ఆమె ఫ్రెండ్స్కి షేర్ చేసుకున్న విషయాలు కానీ, అంటే వీళ్ళందరూ థర్డ్ పార్టీ అయినా హియర్సే విట్నెసెస్, అవునండి గతంలో మాకు చెప్తూ ఉండేది, మాతో షేర్ చేసుకుంటూ ఉండేది. సో ఇట్లాంటి ప్రైమా ఫేసి ఎవిడెన్స్లన్నీ కూడా ఈ డౌరీ డెత్ కేసుకి బలం చేకూరుస్తాయి. సో మెయిన్ ఎప్పుడైతే డౌరీ డెత్ జరిగిందో స్ట్రైట్ అవే
పోలీసులు చూసేది అంటే 7 ఏళ్ళ లోపల పెళ్లి జరిగిందా, ఎస్ 304B, 7 ఏళ్ళ తర్వాత జరిగింది 302, అగైన్ 304, 306. అంటే ఆ సిచ్యువేషన్ బట్టి ఈ లీగల్ ప్రావిజన్స్ అన్నీ అప్లికబుల్. 304B, 306, 302 ఇవన్నీ అప్లికబుల్. ఆ కేస్ టు కేస్ సర్కమ్స్టెన్సెస్ బట్టి ఈ సెక్షన్ ఆఫ్ లా అనేది వేయటం జరుగుతుంది, పీనల్ ప్రావిజన్స్ అనేది వేయటం జరుగుతుంది. సో ఆ దిశలో ఇన్వెస్టిగేషన్ నడిచినప్పుడు మెడికల్ రిపోర్ట్సు, ఫ్యామిలీ పర్సన్స్ రిపోర్ట్సు అంటే సాక్ష్యాలు, అలాగే నైబర్ పర్సన్స్ యొక్క సాక్ష్యాలు, వీళ్ళ స్థితిగతులు, అలాగే కాండక్ట్ ఆఫ్ ది హస్బెండ్, కాండక్ట్ ఆఫ్ ది ఇన్లాస్, ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుంటారు. ఇన్వెస్టిగేషన్ వారు పరిగణలో తీసుకోవాలి, అలాగే ఛార్జ్షీట్ వేసిన తర్వాత న్యాయస్థానాలు పరిగణలో తీసుకోవాలి. సో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అనే అంశంలో ఇన్ని విషయాలు ఉన్నాయా అనేది ప్రేక్షకులు ఎవరికైనా ఆశ్చర్యం కలిగించినా ఇవి నిజమైన ఉన్న విషయాలు. ఇంకా చాలా ఉన్నాయి. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అంటే మనం మొదట్లో అనుకున్నట్టుగా ఒక ఆర్థిక సమస్యలే కాదు, భార్యాభర్తల మధ్య వచ్చే విషయాలు, ఇన్ని రకమైన విషయాలు ఉన్నాయి. అలాగే డొమెస్టిక్ వైలెన్స్ ఉంది, అది మనం మరొక సందర్భంలో మాట్లాడుకుందాం. ఈ డొమెస్టిక్ వైలెన్స్ అనేది కూడా భార్యాభర్తల మధ్య, అలాగే భార్యాభర్త, భర్త తాలూకు బంధువులు, వీళ్ళందరికీ సంబంధించిన ట్రయాంగిల్ రిలేషన్. అంటే 498Aలో ఆల్మోస్ట్ ఎలాంటి పరిణామాలు దారితీస్తాయో, ఎలాంటి లీగల్ వెసులుబాటు ఉన్నదో, భద్రత ఉన్నదో, ఈ డొమెస్టిక్ వైలెన్స్ వచ్చేటికి ఇంకో అడుగు ముందుకెళ్ళి బాధితురాలకంటే భార్యకి మెయింటెనెన్సు, అలాగే రెసిడెన్షియల్ వెసులుబాటు, చాలా వెసులుబాటు డొమెస్టిక్ వైలెన్స్ చట్టం కల్పించింది. 498 వెసులుబాటు లేదు. ఆమె ప్రత్యేకంగా మళ్ళీ కోర్టుని అప్లై చేసుకోవాలి. అంటే మెయింటెనెన్స్ కావాలన్నా, ఇంకేమన్నా ఆమె డే టు డే యాక్టివిటీస్ కావాలంటే అగైన్ షీ హ్యాస్ టు అప్లై టు ది కోర్టు. అదే డొమెస్టిక్ వైలెన్స్ కింద అదే చట్టంలో ఈ వెసులుబాట్లన్నీ ఇవ్వటం జరిగింది. సో అది మన అది డిఫరెంట్ టాపిక్, వేరే సందర్భాల్లో ఎలాంటి డొమెస్టిక్ వైలెన్స్ కింద వస్తాయని మాట్లాడుకుందాం. ఎందుకంటే 498A తాలూకు క్లియర్ కట్ ఇల్లీగల్ డిమాండ్ గురించి కానీ, అడిషనల్ డౌరీ గురించి కానీ, భర్త తాలూకు బంధువులు హెరాస్మెంట్ చేస్తే జరిగే తీవ్ర పరిణామాలు, అంటే ఇట్ ఈస్ ద ఇంజురీ టు ది మెంటల్ అండ్ ఫిజికల్ అనేది సెక్షన్లో చాలా క్లియర్గా చెప్పారు. అంటే బాడీలీ ఇంజురీస్ లేనంత మాత్రాన అక్కడ క్రూయాలిటీ జరగలేదు అని మనం చెప్పలేం. అంటే మాటలతో కూడా, అంటే మానసికంగా వేధించే సందర్భాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మానసికంగా వేధించే సందర్భాల్లో ఎక్కువ సందర్భాలు ఆత్మహత్యలకి ప్రోత్సహించే సందర్భాలే కనిపిస్తాయి. మానసికంగా అంటే ఒక దెబ్బ వేసిన దానికన్నా మనిషిని ఈ అనే మాటలు, దాన్ని సూటిపోటి మాటలు అంటాం, ఈ అనే మాటలు ఆమె ఆత్మహత్యకి ప్రేరేపణకి అవకాశం కల్పించేదిగా పరిగణిస్తుంది, అబెట్మెంట్. సో 498A 306 అనేది చాలా సందర్భాల్లో కామన్గా ట్రావెల్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు చాలా సందర్భాల్లో కూతుర్లు ఉన్నవాళ్ళు కూడా, అంటే అత్తామామలు కూడా కోడలు వచ్చేటప్పటికి ఒక ప్రివిలేజ్గా భావించి వాళ్ళు ఇవ్వగలరా లేదా అనే విషయాన్ని కూడా పక్కన పెట్టి ఈ డిమాండ్ చేయడం జరుగుతుంది. అందుకే మనం చాలా మొదటి ఎపిసోడ్లో చెప్పుకున్నాం, 498A ఒక పెట్టిన ఉద్దేశం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మిస్యూజ్ అవటం జరగడంతోనే న్యాయస్థానాలు, అంటే ఉన్నత న్యాయస్థానాలు ఇంటర్ఫీర్ అయ్యి భర్త తాలూకు బంధువులకి ప్రొటెక్షన్ కల్పించినాయి. కానీ ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అలాగే 498A కేసుల్లో మూడు సంవత్సరాలే శిక్ష అయినా 41A నోటీస్ ఇవ్వండి, అరెస్టులు చేయొద్దని చెప్తున్నా కొన్ని సందర్భాల్లో భార్య తాలూకు ఉన్న ఇన్ఫ్లుయెన్స్ కారణమో లేకపోతే ఇంకా వేరే కారణాల వల్ల దాన్ని అరెస్ట్ కింద మార్చిన సందర్భాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. అంటే కోర్టు మనకి చెప్పిన బాట ఏమని ఇచ్చింది, నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేయమంది. సో దానికి పోలీసు వాళ్ళకి ఉన్న మెకానిజం ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ తీసుకొని, ఈ ఎక్స్ప్లెనేషన్ మాకు సంతృప్తికరంగా లేదు, ఇతను ఎవిడెన్స్ని మార్చే అవకాశం ఉంది, సాక్షుల్ని ప్రలోభపెడతాడు, కాబట్టి కస్టడీలో తీసుకొని ఉంటేనే కానీ వెసులుబాటు లేదనే పరిస్థితి ఉండి అరెస్టులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ రకమైన పరిణామాలు చేసినాయి. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకునే 304B డౌరీ డెత్ జరిగినప్పుడు ముఖ్యంగా భర్త అమ్మానాన్నలు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీ కోడలు ఏ కారణం చేతైనా 7 ఏళ్ళ లోపల చనిపోతే, ఏమైనా ఇంజురీస్ కానీ అదర్ ఇష్యూస్ కానీ క్రాపప్ అయితే అంత ఈజీగా దీని నుంచి తప్పించుకునే వెసులుబాటు ఉండదు. చట్ట ప్రకారం చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మన కోడల్ని మన కూతురుతో సమానంగా చూసుకుంటూ, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఈ న్యాయపరమైన చిక్కుల్లో మనం పడకుండా చూసుకుంటే అందరికీ ఆరోగ్యకరంగా ఉంటుంది, ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా ఉంటుంది.
సో ఈ న్యాయ సలహా ప్రోగ్రాం ద్వారా ఈగల్ మీడియా ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా ఎక్కడైనా మీకు ఇలాంటి సందర్భాలు మీకు తెలిసిన వాళ్ళు కనుక వస్తే తగిన న్యాయ సలహా కోసం మీరు నన్ను సంప్రదించవచ్చు. నాకున్న అనుభవం దృష్ట్యా మీకు న్యాయం జరిగేలా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని సెలవు. Like and subscribe Eagle Media Works.